హాయ్ అండి. ఈ శారీ మీషోలో తీసుకోనని చెప్పి షార్ట్ వీడియోలో పెట్టాను కదా! సరారా మేక్ చేశాను. సరారా కుట్టానని చెప్పి పెడితే ఆ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. పిక్ అయితే చాలా బాగుంది. సరారాకి శారీ సరారాకి బాగా సూట్ అయ్యింది. మీరు కావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. చాలా బాగుందని చెప్పారు అన్నారు అందరూ. సరారా బాగుందన్నారని చెప్పి కటింగ్ పెడుతున్నా. ఇది వచ్చి అంబ్రెల్లా కటింగ్ పెట్టాలి కిందది సరారా. దుపట్టా ఏమో 2.5 తీసేసాను. 3 మీటర్స్ వచ్చి సరారా ప్యాంట్కి పెట్టాను. సరారా ఏమో అంబ్రెల్లా కట్ పెట్టుకోవాలి. అంబ్రెల్లా కట్ పెట్టుకుంటేనే మనకి బాగా వస్తుంది. లెంత్ వచ్చి 40 పెట్టాను. హిప్ విత్ వచ్చి 15 పెట్టాను. హిప్ లెంత్ వచ్చి 14 పెట్టాను. పెట్టిన తర్వాత మొత్తం 40 ఉండేటట్టు 15 నుంచి రౌండ్గా అంబ్రెల్లా సర్కిల్ గీసుకోండి. 15 నుంచి అంబ్రెల్లా సర్కిల్ గీసుకున్నాక ముందుకు చిన్నగా ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది చూసుకోండి. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. దీనికైతే పడింది. చూసుకొని అది అలా యాస్టీజ్గా కట్ చేసి మనకు ఫ్లేరా ఫుల్గా వస్తుంది. ఎలా ఉందో అలాగే కట్ చేసేయాలి ఫోల్డింగు. మళ్ళీ అందులో తగ్గించకూడదు. తగ్గిస్తే బాగోదు. సరారాకు వచ్చి మనకి ఫుల్గా వస్తే బాగుంటుంది. ఇది జార్జెట్ చీర కనుక ఇంకా బాగుంటుంది. సో ఇది కట్ చేసిన తర్వాత కింద పీసెస్ కూడా అలానే ఉంచి కట్ చేసుకోండి. ఎందుకంటే జార్జెట్ చీర మాటికి కటింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అది జరిగిపోతూ ఉంటుంది. ఆ పీసులు పడేటప్పుడు ఏం చేస్తారంటే కటింగ్ అలా కంప్లీట్గా తీయకుండా పైన జరిపేసి వేస్ట్ పీస్ అక్కడ పెట్టేసి ఎంతవరకు మనకి ముక్కలు పడతాయో అంత అప్పుడే కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే కింద మాటికి అంబ్రెల్లా కటింగ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మన మాటికి అది అడ్జస్ట్ చేసి కుట్టాలంటే మనకి డే మొత్తం దానికే సరిపోతుంది. కటింగ్లోనే మనం చిన్న పీసెస్ కూడా సేమ్ అది అలా జరపకుండా ఎంత పడతాయో అంతో యాజ్ టీజ్గా తీసేయండి. తీసేసి ఆ పీసెస్ పెట్టేశాక లైనింగ్ ఇప్పుడు సేమ్ అంబ్రెల్లా ఫోల్డింగు పై ఒరిజినల్ క్లాత్ ఎలాగ వేసారో అలానే 4 ఫోల్డింగ్స్ అంబ్రెల్లా ఫోల్డింగ్ వేసుకోండి. అంబ్రెల్లా ఫోల్డింగ్ వేసిన తర్వాత లైనింగ్ మీద ఈ ఒరిజినల్ పీసెస్ పెట్టుకోండి. ఒరిజినల్ పీస్ పెట్టిన తర్వాత కిందన కొంచెం పైకి ఫోల్డ్ చేసేయండి ఒరిజినల్ క్లాత్. ఎందుకంటే ఇది ఒరిజినల్తో సమానంగా వస్తే బాగోదు. కొంచెం ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ పైకి ఉండాలి లైనింగ్. సో ఫోల్డింగ్ కిందన కొంచెం వేసేసి యాజ్ టీజ్గా అది ఎలా ఉందో అలానే కట్ చేసేయండి. యాజ్ టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసిన తర్వాత పైన కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎందుకంటే లైనింగ్ పైన అతికేటప్పుడు హిప్ దగ్గర ఏమైనా తక్కువ పడింది అనుకో ప్రాబ్లం అవుతుంది. కింద ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది లూజ్ లెంత్ ఎక్కువ ఉంది కనుక మనకి కవర్ చేసేవచ్చు. లైనింగు పైన ఒరిజినల్ సపరేట్గా అతుకుతాం కనుక ప్రాబ్లం ఏమన్నా పైన హిప్ లూజ్ వచ్చితే లూజ్ బాగోదు. సో అందుకని పైన కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. కట్ చేస్తుంటే అది కట్ చేసిన తర్వాత ఇంకా అంతే సరారా కటింగ్ అయిపోయినట్టే. ఈజీగా ఉంటుందండి. స్టిచ్ చేసేటప్పుడు మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈ జార్జెట్ కదా జారుతూ ఉంటుంది, కానీ లుక్ అయితే చాలా బాగుంది. మీరేమైనా పిక్ చూడకపోతే నాకు షార్ట్ వీడియోలో నేను ముందే పెట్టాను, చూడండి ఇంకొకసారి. చాలా చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా నన్ను కామెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా స్టిచ్చింగ్లో డౌట్స్ ఏమైనా ఉన్నా అన్నీ నేను చెప్తాను. స్టిచ్చింగ్ అంటే మనకి నచ్చి చేయాలనిపిస్తే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ, మనకి అర్థమవుతుంది. అది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మనం ఇంట్రెస్ట్గా నేర్చుకుందామని ఒక థాట్లో ఉంటే మాత్రం స్టిచ్చింగ్ అనేది చాలా మంచిది. ఇంట్లో ఖాళీగా ఉండే కన్నా స్టిచ్చింగ్ చేసుకుని ఇంట్లో ఉండే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసుకుంటే మైండ్ రిలీఫ్గా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. టైలరింగ్ క్లాసెస్ కానీ ఏమైనా డ్రెస్ ప్రాబ్లం ఉన్నా, బ్లౌజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇలాంటివి ఏమైనా నన్ను అడగండి, నేను కన్ఫామ్గా చెప్తాను. మెసేజ్లు అన్నిటికీ రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను కొత్తగా వచ్చాను కనుక మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మీషో శారీస్ ఏమేమి చేయొచ్చు, ఫ్రాక్స్
ఇలా సరారా ఇంకా చాలా చాలా చెప్తాను. ఇంకేమైనా మీకు డిజైన్స్ ఏమైనా ఉండి ఇది ట్రై చేయండి, అది ట్రై చేయండి అని మెసేజ్ పెట్టినా నేను కన్ఫామ్‌గా శారీ తెచ్చి ఎలా వచ్చిందో కూడా కుట్టి చూపిస్తా. తర్వాత మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం ట్రైల్ వేసిన తర్వాత మీరు కొనుక్కొని చేసినా మీకు వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే కుట్టేటప్పుడు బయటికి ఇవ్వాలి శారీ తీసుకొని. కుట్టడానికే చాలా కాస్ట్ అయిపోతుంది. అది పాడైతే మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే నేను ట్రై చేసి చెప్తాను. ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ట్రై చేయమనండి, నేను చేస్తాను కన్ఫామ్‌గా. ఆ డ్రెస్ ఎలా లుక్ వచ్చిందో మీకు చూపిస్తాను. తర్వాత మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.